Hey guys, welcome to Creature Advantage. శుక్రవారం నాటి మ్యాచ్ నెంబర్ 67 is probably the most insignificant match of this IPL అని నేను అనుకుంటున్నాను. ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ ది హోస్ట్ లక్నో సూపర్ జైంట్స్తో తలపడుతున్నారు. రెండు టీమ్స్కి ఈ మ్యాచ్ గెలిచినా ఓడినా పెద్దగా ఒరిగేదేం లేదు. ముంబై ఇండియన్స్ ఈ మ్యాచ్ గెలిస్తే బహుశా ఒక స్థానం ముందుకెళ్తారు పంజాబ్ కింగ్స్ కంటే. ప్రస్తుతం వాళ్ళు అట్టడుగున నెంబర్ 10లో ఉన్నారు. సో కాస్త పరువు దక్కించుకుంటారు, 10th కాకుండా కాస్త ముందుకెళ్ళేవారు. ఎల్ఎస్జీకి కూడా ఒక్క స్థానం ముందుకెళ్ళే అవకాశం ఉంది. ఎప్పుడు ఆర్సీబీ శనివారం నాటి మ్యాచ్ ఓడిపోతే, లేని పక్షంలో వాళ్ళు ఇప్పుడున్న పొజిషన్లో 6th పొజిషన్లో ఉంటారు. వాళ్ళకి ఎలాంటి మార్పు ఉండదు గెలిచినా ఓడినా. మీరు అనొచ్చు మ్యాథమెటికల్గా ఛాన్స్ ఉంది ఎల్ఎస్జీకి, కానీ అది ఓన్లీ మ్యాథమెటికల్ ఛాన్స్. ప్రాక్టికల్ పర్పసెస్లో ఎల్ఎస్జీస్ ఆల్మోస్ట్ అవుట్ ఆఫ్ ది రికనింగ్. వాళ్ళకి ప్లే ఆఫ్స్కి వెళ్ళే ఛాన్సెస్ ఏ మాత్రం లేవనే చెప్పాలి ప్రాక్టికల్గా మాట్లాడితే. థియరీ ప్రకారం ఉంటాయి, ఎన్నో రకరకాలు ఉంటాయి, కానీ అది ఓన్లీ థియరీ మాత్రం. అందుకని ఈ మ్యాచ్ పెద్ద ఇంపార్టెన్స్ ఏం లేదు. పరువు కోసం ఆడతారు రెండు టీమ్స్ కూడా. తర్వాత కొంతమంది కొత్త ప్లేయర్స్ని ట్రై చేస్తారా, కొత్త కాంబినేషన్ ట్రై చేస్తారా, చూడాలి మరి ఏం చేస్తారో చూడాలి. నన్ను అడిగితే ఈ మ్యాచ్లో నాకు ఇంట్రెస్ట్ కలిగించే ఒకే ఒక విషయం ఏంటంటే ది పర్ఫార్మెన్స్ ఆఫ్ ఇండియన్ ప్లేయర్స్ ఇన్ ది ముంబై టీమ్. ఎందుకంటే కెప్టెన్ రోహిత్ శర్మ ఫామ్ చాలా ఆందోళనకరంగా ఉంది. సూర్యకుమార్ యాదవ్ ఒక మ్యాచ్ బాగా ఆడితే ఒక మ్యాచ్ బాగా ఆడట్లేదు. ఈవెన్ హార్దిక్ పాండ్యా ఫామ్ మరింత ఆందోళనకరంగా ఉంది. హార్దిక్ పాండ్యా మనకి చాలా కీలకమైన ఆల్రౌండర్, మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం. సో హార్దిక్ పాండ్యా ఫామ్ కూడా చాలా ఆందోళనకరంగా ఉంది. ఓన్లీ బుమ్రా ఒక్కడే షైనింగ్ స్టార్గా ఉన్నాడు, అంటే మన వరల్డ్ కప్ టీంకి వెళ్ళే ప్లేయర్స్ విషయంలో. అలా చూస్తే మనకి ఆ టీం విషయంలో చాలా ఇబ్బందులు కనిపిస్తున్నాయి. టీంకి బాగా పర్ఫామ్ చేయకపోవడానికి కూడా కారణం వీళ్ళ ఫెయిల్యూర్ అని కూడా చెప్పాలి. సో వాళ్ళు నలుగురు బాగా పర్ఫామ్ చేయాలి వరల్డ్ కప్కి వెళ్ళే ముందు. ఎందుకంటే ఇది ఆఖరి మ్యాచ్ ముంబైకి. తర్వాత నేరుగా వీళ్ళు వెస్టిండీస్ వెళ్ళిపోతారు కొంత రెస్ట్ తీసుకున్న తర్వాత. సో ఆఖరి మ్యాచ్లో వాళ్ళు షైన్ అయితే అదొక్కటే మనకి ఆసక్తి కలిగిస్తున్న ఒకే అంశం ఏంటంటే ఇండియన్ ప్లేయర్స్ ఎలా పర్ఫామ్ చేస్తారు అనేది మాత్రం. వాళ్ళు ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శర్మ ఏమైనా మళ్ళీ ఫామ్ అందుకుంటాడా చూడాలి. ఎందుకంటే హోమ్ గ్రౌండ్ ముంబైలో ఆడుతున్నాడు. అలాగే సూర్యకుమార్ యాదవ్కి ఇక్కడ అద్భుతమైన రికార్డు ఉంది. ముంబైలో ఎప్పుడు బాగా ఆడతాడు అతను. లాస్ట్ టైం ఇక్కడ ఎస్ఆర్హెచ్తో జరిగిన మ్యాచ్ గెలిచారు వాళ్ళు. గెలిచినప్పుడు సూర్యకుమార్ స్కోర్ వండర్ఫుల్ సింక్లేటింగ్ 100. సో అలాంటి పర్ఫార్మెన్స్ అతను మళ్ళీ ఎక్స్పెక్ట్ చేస్తారు ముంబై ఫ్యాన్స్ అండ్ ఇండియా ఫ్యాన్స్ కూడా. ఎందుకంటే సూర్యకుమార్ కూడా చాలా కీలకమైన ఆటగాడు. మనకి వీళ్ళు నలుగురు కూడా మనకి ఇండియన్ టీం దృష్టితో చూస్తే చాలా చాలా ముఖ్యమైన ప్లేయర్స్. సో వీళ్ళ ఫామ్ అనేది అదొక్కటే మనకి. వాళ్ళు పరువు కోసం ఆడతారు టీమ్స్, రెస్పెక్టెడ్ ఫ్రాంచైజెస్. కానీ మన ఫ్యాన్స్ అంటే న్యూట్రల్ ఫ్యాన్స్ చూసేది ఏంటంటే వీళ్ళు ఎలా పర్ఫామ్ చేస్తారు అనేది ఉంటుంది. అలాగే ఎల్ఎస్జీ విషయంలో రాహుల్ లాస్ట్ మ్యాచ్లో 3 బాల్స్ ఆడాడు. స్ట్రైక్ రేట్ బాగుంది అక్కడ. సో స్ట్రైక్ రేట్ మీద బోల్డ్ అంతా డిస్కషన్ జరుగుతుంది. బహుశా ఓనర్స్ కూడా అదే డిస్కస్ చేస్తున్నారు. అందుకే అతను ఈసారి కాస్త రిస్క్ తీసుకుని ఆడుతున్నట్టుగా ఉన్నాడు. సో ఓనర్స్తో ఏదో వాళ్ళ ఓనర్ సంజీవ్ గోయింకా ఆ రోజున అట్లా నోరు పారేసుకున్నవాడు మొన్న మళ్ళీ మ్యాచ్కి ముందు అతన్ని ఇంటికి పిలిచి మరీ డిన్నర్ ఇచ్చి పంపించాడు. అంటే ఇదేదో దిద్దుబాటు చర్య, ఒక డ్యామేజ్ కంట్రోల్ మెషర్లా కనిపించింది. కానీ రాహుల్ అంత తేలిగ్గా ఆ అవమానాన్ని తీసుకునే అవకాశం లేదు. నెక్స్ట్ టైం కంటిన్యూ అవుతాడా అది వేరే విషయం. అతని పర్ఫార్మెన్స్ మీద దాని ఎఫెక్ట్ ఖచ్చితంగా పడుతుంది. టీం పర్ఫార్మెన్స్ మీద కూడా పడుతుంది. లాస్ట్ 2 మ్యాచెస్లో వాళ్ళు 140 దాటట్లేదు. అనవసరంగా ఫస్ట్ బ్యాటింగ్ ఎంచుకుంటున్నారు. ముంబై ఈజ్ ఆల్వేస్ చేజింగ్ గ్రౌండ్. మరి ఇక్కడ ఏం చేస్తారు, టాస్ గెలిస్తే అది కూడా చూడాలి. సో టీంలో ఎవరు పర్ఫామ్ చేయట్లేదు. డికాక్ పర్ఫామ్ చేయట్లేదు. ఒక నికోలస్ పురన్ లాస్ట్ మ్యాచ్లో బాగా ఆడాడు. స్టాయినస్ కూడా అంతకుముందు మ్యాచ్లో బాగా ఆడిన స్టాయినస్ ఫెయిల్ అయ్యాడు. బదోని వెరీ కన్సిస్టెంట్ ప్లేయర్, అతను ఫెయిల్ అయ్యాడు. బౌలింగ్లో కూడా అలాగే వాళ్ళకి ఎలాంటి ఇన్స్పిరేషన్ కనబడే పరిస్థితి మనం చూసాం. సో ఆ టీం చాలా డౌన్ అండ్ అవుట్గా మనకి కనిపిస్తుంది. ముంబైకి టీము తమ హోమ్ వెన్యూలో ఒకప్పుడు దుర్భేద్యమైన కంచుకోటలాగా ఉండేది. కానీ ఈ సీజన్లో 3 మ్యాచ్లు గెలిచారు, 3 మ్యాచ్లు ఓడిపోయారు. ఏ రకంగా చూసుకున్నా ముంబై టీంలో ఉన్న లుకలుకలు, టీంలో ఉన్న ఆ ఇబ్బందులు, ప్లేయర్స్ మధ్యలో ఉన్న టెన్షన్, అది దట్ ఈస్ రిఫ్లెక్టింగ్ ఆన్ ద రిజల్ట్స్. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. మరి ఆఖరి మ్యాచ్లోనే వాళ్ళందరూ ఒక కంబైన్డ్ ఎఫర్ట్ ఇస్తారా? మరి ఏమైనా కొంతమంది సీనియర్లు కూర్చోబెట్టి జూనియర్ ప్లేయర్స్ నమన్ ధిర్లు, నెహాల్ బఠేరాలకు వాళ్ళకి అవకాశం ఇస్తారా? అలాగే శ్రేయస్ గోపాల్ లాంటి వాళ్ళు ఉన్నారు, కుమార్ కార్తికేయ ఉన్నాడు.
సో వేరే ప్లేయర్స్ని ట్రై చేస్తారా? ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ వాళ్ళు మళ్ళీ తీసుకోవాలా వద్దా, అదే పూర్తిగా పక్కన పెట్టాలనే విషయంలో వాళ్ళకి కొంత క్లారిటీ ఉండాలి కదా. సో వాళ్ళు ఏం చేస్తారు అనేది కూడా చూడాలి. ఎంతమందిని సీనియర్స్ని ఆడిస్తారు, ఎంతమందిని ఉంచుతారు. ఎందుకంటే నెంబర్ 10 కంటే కాస్త ముందుకు వెళ్ళడం వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్గా ఉంటుంది. ఎందుకంటే ఫినిషింగ్ అట్ ది బాటమ్ ఆఫ్ ది టేబుల్ అనేది 5 టైమ్ విన్నర్కి చాలా అవమానకరంగా ఉంటుంది. మరి ఆ ఇగ్నానమీ నుంచి తప్పించుకోవడానికి ముంబై ఖచ్చితంగా ప్రయత్నం చేస్తుంది. అదొకటే మ్యాచ్లో ఇంట్రెస్టింగ్గా ఉండే ఆస్పెక్ట్, అదొకటే నాకు కనిపిస్తుంది. సో అది పరిస్థితి. ఫ్యాంటసీ పిక్స్ చూద్దాం. ఫ్యాంటసీ 11లో 4 కీపర్స్ ఉంటారు. క్వింటన్ డీకాక్, నిక్ పూరన్, కేఎల్ రాహుల్ అండ్ ఇషాన్ కిషన్. బ్యాటర్స్ రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, టిమ్ డేవిడ్ అండ్ తిలక్ వర్మ. ఆల్రౌండర్స్ మార్కస్ స్టాయినస్, ఒకే ఆల్రౌండర్. బౌలర్స్ బుమ్రా అండ్ బిష్నయ్. ఈ టీం కెప్టెన్ నికోలస్ పూరన్, వైస్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్. సో ఒక టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తాను మీకు, పిన్ కామెంట్స్లో టాప్లో ఉంటుంది. టాప్ కామెంట్ ఉంటుంది. టాస్ తర్వాత ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే నేను ఇచ్చిన 11లో మీరు ఆ ఛానల్ విజిట్ చేయండి. సో పరువు కోసం జరుగుతున్న ఈ పోర్లో మరి ముంబై గెలిచి ఆ లాస్ట్ ప్లేస్ తప్పించుకుంటుంది అనేది మనం ఈ మ్యాచ్లో చూద్దాం.